కరీంనగర్ జిల్లాలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. స్థానిక గీతా భవన్ నుంచి కలెక్టరేట్ వరకు చేనేత కార్మికులు ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన చేనేత కార్మిక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా పలువురికి అవార్డులు ప్రదానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత, పవర్లూమ్ కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి పలు కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. చేనేత కార్మికులకు ₹1,00,000 వరకు రుణమాఫీ పథకాన్ని ప్రభుత్వం అమలు చేసింది. ఈ పథకానికి 33 కోట్లు మంజూరు చేసింది. తెలంగాణ చేనేత అభయహస్తంలో భాగంగా కార్మికులు తమ జీతం నుంచి 8% పొదుపు చేస్తే ప్రభుత్వం వారి జీతానికి డబుల్ మద్దతుగా ఇస్తుంది. పవర్లూమ్ కార్మికుల థ్రిఫ్ట్ ఫండ్ పథకంలో పలువురు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. నేతన్న భద్రత పథకం కింద చనిపోయిన చేనేత, అనుబంధ కార్మికుల కుటుంబాలకు లక్షల ఆర్థిక సాయం అందజేస్తుందన్నారు. తెలంగాణ నేతన్నకు భరోసా పథకాన్ని కూడా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఈ సందర్భంగా పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినారో చాలా పెద్ద ఎత్తున మా చేనేత కార్మిక సోదరులు, పవర్లూమ్ కార్మిక సోదరులు అనేక మంది ఈరోజు ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వాలకు ఒకటే విన్నపం అండి మాది, దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి, రైతులకు ఏదైతే అన్ని విధాల ఆదుకొని వాళ్ళకి ఏదైతే సౌకర్యాలు కల్పిస్తుందో మా చేనేత కార్మికులందరికీ కూడా రైతుల తర్వాత మా చేనేత వృత్తి మీద ఆధారపడే ప్రతి కుటుంబానికి కూడా ఆ విధంగా రావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా వేడుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి మరి ఈరోజు గీతాభవన్ నుండి పెద్ద ఎత్తున కరీంనగర్ జిల్లా నుంచి తరలి వచ్చినటువంటి చేనేత కార్మికుల ర్యాలీ దిగ్విజయంగా పూర్తి చేసుకొని మరి ఈరోజు ఇక్కడ కరీంనగర్లో కలెక్టరేట్ ఆడిటోరియం లోపల మరి మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భం లోపల గతంలో జరిగినటువంటి ఏదైతే ఉందో మరి ఈ ప్రభుత్వము, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము మరి చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి మరి చేనేత సహకార సంఘాలను మంచి పొజిషన్గా తీసుకురావడానికి ఎన్నికల నిర్వహణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా వ్యవసాయక దేశమైన భారతదేశంలో రెండవ అతిపెద్ద పరిశ్రమగా ఈ టెక్స్టైల్ రంగం, చేనేత రంగం ఉన్నది. దీని మీద కోట్లాది ప్రజలు ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. దాదాపు దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 10 కోట్ల మంది ఈ నేత వృత్తి మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. మరి ఒకవైపు వ్యవసాయ రంగానికి బడ్జెట్లో కేటాయింపులు కానీ, ప్రోత్సాహం కానీ రోజు రోజుకు ఎక్కువైతూ ఉంటే మరి చేనేత రంగానికి కానీ, ఈ వస్త్ర వ్యాపార రంగానికి మరి ఎప్పుడు కూడా పెట్టుబడులు రోజు రోజుకు తక్కువగా కాబడతా ఉన్నాయి.